హలో అండి. ఇవన్నీ మా తోటలో పండించిన కూరగాయలు. మా ఇంటి ముందు కొంచెం స్థలం ఉంటే ఆ స్థలంలో మా నాన్నగారు పండించారు. ములక్కాడలు, దొండకాయలు, వంకాయలు, చిక్కుడుకాయలు అయితే ఒక 5 కేజీల దాకా అవుతున్నాయండి. 2 రోజులకు ఒకసారి కోసినని. ఎవరైనా కొనుక్కోమంటే కొనుక్కోరండి, ఉత్తినే ఇచ్చేస్తే మాత్రం తీసుకుంటారు. ఇవన్నీ ఏమీ మందులు లేకుండా పండించిన కూరగాయలండి. ఇంకా ఒక ఆనపకాయ కూడా వచ్చిందండి, కానీ ఇప్పుడే ఒక కోతి పట్టుకెళ్ళిపోయింది. కోతులు కూడా ఎక్కువండి. కోతుల నుంచి రక్షించుకుంటా వీటిని కాపాడుకుంటా మా నాన్నగారు ఇవి పండిస్తున్నారు. ఇవి ఎవరన్నా ఉత్తినే పట్టుకెళ్ళమంటే పట్టుకెళ్తారు, కానీ కొనుక్కోండి ఆర్గానిక్గా పండించినవి అంటే ఎవరు కొనుక్కోరు. ఇవన్నీ వంగ చెట్లు. ఇవన్నీ వంగ చెట్లు అండి. మీకు చూపిస్తాను రండి, మా తోట చూపిస్తాను. ఇది చిక్కుడు పాదండి, చూడండి ఎంత పాకేసిందో చిక్కుడు పాదు. అక్కడ పక్కన చిన్న పందిరి కనపడుతుంది కదండి, అది దొండపాదు. మునగ చెట్టు చూపిస్తానండి. ఇదేనండి మా మునగ చెట్టు. ఇంకా కాకరపాదు కూడా ఉందండి, అది ఇంకా ఇప్పుడే స్టార్టింగ్ ఉంది. ఇవన్నీ మా ఇంటి పెరట్లో మొక్కలండి. ఇదంతా మా నాన్న కష్టమేనండి. ఏ మందు కొట్టకుండా ఎలా పండించినా కొనుక్కోమంటే కొనుక్కోరండి ఎవరు కూడా. ఇవి మా పెంపుడు కుక్కలు. చూడండి ఎంత పెద్ద ములక్కాడలు ఉన్నాయి చెట్టుకి. అది మా కోళ్ళు పాక. ఇవి మా కొబ్బరి చెట్లండి. ఇవన్నీ ఏ మందు కొట్టకుండా పెంచిన కూరగాయలేనండి.